తెలంగాణ భావజాల వ్యాప్తిలో మాజీ మంత్రి ముచ్చర్ల సత్యనారాయణ కీలక పాత్ర పోషించారు. కథలు, కవితలు, మాటల రూపంలో తెలంగాణ ఆవేదనను వ్యక్తపరిచారని చెప్పారు. అలాంటి మహనీయులను గుండెల్లో పెట్టుకోవాలని అన్నారు. ఆయన చూపిన దారిలోనే తెలంగాణ కవులు నడిచారని, ఉద్యమంలో తమ వంతు పాత్రను పోషించారని చెప్పారు. వరంగల్లో ఓ మంచి విద్యాసంస్థకు ఆయన పేరు పెడతామని వెల్లడించారు. వాస్తవానికి అంటే ఎంత గొప్ప విజన్ ఉన్నటువంటి నాయకుడు అనేది సత్యన్న గారి బుక్ చూసిన తర్వాత మాకు అర్థమైంది. నాకు కూడా అంటే సత్యన్న పేరు విన్నాము, ఆయన మాజీ మంత్రిగా మంచి పేరున్న వ్యక్తిగా, కానీ తెలంగాణ కోసం ఇంత ఉద్యమాన్ని చేసిండు. ఆనాడే ఆయన ఆవేదనను, ఆలోచనను, ఆశయాన్ని ఏ రకంగా కథల రూపంలో, కవితల రూపంలో, పాటల రూపంలో ప్రజల్లోకి తీసుకెళ్లి తెలంగాణ భావాన్ని ఏ రకంగా వ్యాపింప చేసింది అనేది మొన్న పృథ్వీ అన్న బుక్ ఇచ్చిన తర్వాత నాకు అర్థమైంది. కాబట్టి ఖచ్చితంగా అలాంటి మహనీయులను గుండెల్లో పెట్టుకోవాలి. వాళ్ళ వారసత్వం అంటే వారి ఆశయాన్ని మనము పదిలంగా కాపాడి 10 తరాలకు అందించి వారి యొక్క నిజాయితీని, వారి యొక్క నిబద్ధతను, పోరాటాన్ని, ఆలోచన విధానాన్ని ఖచ్చితంగా 10 కాలాల పాటు మరి ఉండే విధంగా, ఇందాక ఇప్పుడే విఠలన్న చెప్పినట్టుగా ఖచ్చితంగా అలాంటి ఒక పంచాయతీ రాజ్ లో ఎలాంటి చట్టాలు ఉన్నాయి, వారి యొక్క పని విధానం, ఆనాడు సర్పంచ్ ఎలక్షన్స్ వస్తే ఎట్లా గ్రామాలు అభివృద్ధి చెందుతాయో చెప్పినటువంటి సత్యన్న పేరు మీద ఖచ్చితంగా ఒక మంచి స్టడీ సర్కిల్ లాంటిది తీసుకురావడం కోసం